హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది సెషన్. చూడండి, ఈ వీడియోలో మనము మీకు 2016 నుండి 2023 వరకు ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ అండ్ ఏపీలో జరిగిన ఎగ్జామ్కి సంబంధించి ఆ పేపర్స్లో నంబర్ సిస్టమ్కి సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో వాటిని మనం ఈ సెషన్లో డిస్కస్ చేస్తామండి. ఐ హోప్ ఇది క్లియర్. దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అండి. అంటే మీకు 2016 నుండి 2023 వరకు ఓన్లీ నంబర్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి అనే పీడిఎఫ్ కనుక కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. అక్కడ నుండి మీకు టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్ అనే కోర్స్ ఉంటుంది, దాని నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఇది క్లియర్. దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ కావాలంటే దీనికన్నా ముందు ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అండ్ దీనికి సంబంధించిన టెస్ట్ లాగా కూడా రాయాలనుకుంటే మీరు అక్కడ టెస్ట్ రాసుకోవచ్చు అండి ఆన్లైన్లో. అంటే మీకు 2016 నుండి 2023 వరకు అడిగిన అన్ని నంబర్ సిస్టమ్ క్వశ్చన్స్ని ఒక టెస్ట్ లాగా రాసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా మనం ఏం చేస్తామంటే అన్ని టాపిక్స్ అండి, అంటే దీని తర్వాత ఎల్సిఎం ఎస్సిఎఫ్, దాని తర్వాత సింప్లిఫికేషన్స్, దాని తర్వాత ప్రోగ్రెషన్స్, అలా పర్సంటేజెస్, జామెట్రీ, మెన్సురేషన్ అన్ని టాపిక్స్ని డిస్కస్ చేస్తాం. ఇది మీరు ఫ్రీగా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇది మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఏం చేస్తున్నామంటే ఎస్ఐ మెయిన్స్ అండి. రీసెంట్గా జరిగిన ఏపీ ఎస్ఐ మెయిన్స్ 2023 పేపర్లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. If a 3-digit number 4A3 when added to the number 984 results in a 4-digit number 13B7 which is divisible by 11, then B square minus A square is. చూడండి, ఒక 4A3 అనే ఒక నంబర్ని కనుక మీరు 984 అనే ఇంకో నంబర్తో కనుక మీరు యాడ్ చేస్తే 13B7 వస్తుందట. 13B7 వస్తుందట. ఈ 13B7 అనే నంబర్ ఏంటంటే 11తో డివిజిబుల్ అంట. ఇది 11తో డివిజిబుల్. క్లియరా? అప్పుడు మీకు బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కనుక్కోమన్నారు. ఓకే, చూడండి 3 + 4 ఈ రెండింటిని కదా మీరు యాడ్ చేయాల్సింది. ఇక 3 + 4 7 ఇక్కడ ఉంది, అండ్ 9 + 4 చేస్తే 13 వస్తుంది. అంతేనా? అంటే 3 + 4 ఇక్కడ 7 ఉంది, 9 + 4 13. అంటే 3 ఇక్కడ నుండి ఇక్కడికి ఏం క్యారీ రావట్లేదని మీకు అర్థమైపోవాలి. అంటే ఈ A + 8ని కనుక యాడ్ చేస్తే ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది కదా, దాని నుండి ఇటుకి 10 కానీ 11 కానీ వచ్చి ఉంటే ఒకటి క్యారీ తీసుకుంటారు కదా, అలాంటి క్యారీ ఏం రావట్లేదు. అండ్ ఈ నెంబర్ 11తో డివైడ్ అవుతుందంటే ఇగో 7 + 3 అండ్ B + 1 సమ్ ఎంత కావాలి? ఈ సమ్ యొక్క డిఫరెన్స్ 0 కావాలి కదా. 11కి డివిజిబిలిటీ రూల్ మనకు తెలుసు కదా. 7 + 3 మైనస్ B + 1 చేస్తే 0 కావాలి. అంటే ఇప్పుడు మీకు B వాల్యూ ఎంత కావాలండి? ఇది 7 + 3 10 అవుతుందంటే B వాల్యూ మీకు 9 కావాలి. ఇది 9 అవుతేనే 9 + 1 10. అంటే 1397 అనే నెంబర్ మీకు 11తో డివైడ్ అవుతుంది. ఇక్కడ 8 ఉందంటే మీకు ఏ ఎంత కావాలి? ఏ 1 కావాలి. అంటే 1 + 8 9 కదా. అంటే మీకు ఏ అనేది 1 వచ్చింది, బి అనేది ఎంత వచ్చింది సార్? 9 వచ్చింది. నాకు అడిగింది బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. చూడండి, బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్ అంటే 81, 81 మైనస్ 1 స్క్వేర్ అంటే 1, 81 మైనస్ 1 అంటే 80. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ద రిమైండర్ వెన్ 4⁻1000 ఈజ్ డివైడెడ్ బై 7 ఈజ్. చూడండి, 4⁻1000ని కనుక 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 4⁻1000ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? ఓకే, ఇప్పుడు మనకి నంబర్ సిస్టంలో రిమైండర్స్ని కనుక్కోవడం అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను కదా. అక్కడ ఈ న్యూమరేటర్లో ఏదైతే నంబర్ ఉందో దీన్ని ఏం చేసుకోవాల్సి వస్తుంది అంటే 7 మల్టిపుల్కి +or-1 లాగా తెచ్చుకోవాలండి మనం. మనకి బైనామియల్ కాన్సెప్ట్ అంటాం, బైనామియల్ థియరంకి సంబంధించిన రిమైండర్ కాన్సెప్ట్ ఇది. ఈ 7 మల్టిపుల్కి +or-1లో న్యూమరేటర్ ఉండాలి. ఆ రకంగా వచ్చేటట్టు తెచ్చుకుంటే మన ఆన్సర్ ఈజీ అవుతుంది. చూడండి, 4ని ఇది 2 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 2 స్క్వేర్ పవర్ 1000 అంటే 2 స్క్వేర్ పవర్ 2000 అవుతుందా? ఓకే, ఇది 7 ఇలా రాసుకోవచ్చు కదా. 7 మల్టిపుల్కి +or-1లో దగ్గరలో ఉండేటట్టు ఈ 2ని ఏ రకంగా రాసుకోగలుగుతాం? మీకు 2⁻2000 ఉంది కదా, 7 ఉంది మీకు. చూడండి, 2⁻3 అంటే 8 కదా. 2⁻3 అంటే 8 అనేది ఒక 7 మల్టిపుల్కి దగ్గరలో ఉంది. 7 + 1 అంటే ఇప్పుడు దీన్ని 2⁻3 లాగా రాసుకోగలగాలి. అంటే ఇప్పుడు 2⁻3 పవర్లో సంథింగ్ రాసుకోగలగాలి దీన్ని. చూడండి, 2000 అనేది ఒక 3 మల్టిపుల్ కాదండి. మీకు 3 మల్టిపుల్ ఏంటంటే 1 9 9 8. ఇది ఒక 3 మల్టిపుల్. చూడండి, 9 9 8 + 1 9. ఇది 3 మల్టిపుల్. అంటే ఇప్పుడు 2000 నుండి 1998 ఉండాలి. అంటే ఒక 2 స్క్వేర్ ఇలా రాసుకుంటున్నా. ఇక ఈ 1998 నుండి కనుక మీరు 3 కామన్ తీస్తే 3 6 18, 1 కామన్ వస్తుంది 3 6 18, 3 6 18 బై 7. అంటే మీరు ఏం చేసుకోవాలంటే 2⁻2000ని 2⁻3 హోల్ టు ది 666 అండ్ 2 స్క్వేర్ దీన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ మీకు ఇదే వస్తుంది.
ఇలా ఎందుకు రాసుకోవాలి అంటే ఈ పైన ఉన్న వాల్యూ 7 మల్టిపుల్ కన్నా దగ్గరలో ఉండాలి. 7 మల్టిపుల్కి ఇక్కడ 7 ఉందంటే 7 మల్టిపుల్కి దగ్గరలో ఉండాలి. రైట్. ఈ 2 to the power of 3 అంటే ఎంత అండి? ఇది 8 అంటే 8 to the power of 666 ఇంటూ ఇది 4 కదా, ఇది 7. చూడండి 8ని కనుక మీరు 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అంటే 1 వస్తుందండి. 8ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. 1 to the power of 666 ఉందంటే ఇది 1. 8 పవర్ 666 అంటే 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ సంథింగ్ కదా, అర్థమవుతుంది కదా. సో 8ని ఎన్నిసార్లు డివైడ్ చేసినా కూడా అంటే 8/7 చేస్తే రిమైండర్ 1 వస్తుంది. 1 to the power of 666 అంటే 1. ఇక 4ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 వస్తుంది. సో నా ఆన్సర్ ఎంత? 1 into 4 4. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2 to the power of 32 plus 1 is divisible by certain natural number x. Then the number that is also divisible by that x is. చూడండి ఈ క్వశ్చన్ ఉంది కదా, మీకు ఎస్ఎస్సి సిజిఎల్లో ఈ క్వశ్చన్ని మీరు యాస్టీస్గా గూగుల్లో కాపీ పేస్ట్ చేయండి. దీనికి ఇలాంటి ఇంకొక క్వశ్చన్ ఇస్తుందా ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగారండి. అంటే ఇది సిజిఎల్లో మేబీ 19, 20, 21 ఆ టైంలో అడిగారు ఈ క్వశ్చన్ని. మీకు ఎస్ఐలో ఎప్పుడు అడిగారు? 23లో అడిగారు. 2 to the power of 31 plus 1. ఇగో ఈ 2 to the power of 32 plus 1 ఈజ్ డివిజిబుల్ బై ఏ సర్టెన్ న్యాచురల్ నెంబర్ ఎక్స్ అంట. ఒక ఎక్స్ అనే నంబరు దీన్ని డివైడ్ చేస్తుందట. ఈ 2 to the power of 32 plus 1ని ఒక ఎక్స్ అనే నెంబర్ డివైడ్ చేస్తే అదే ఎక్స్ మీ ఆప్షన్లో ఉన్న 4 దేన్ని డివైడ్ చేస్తుంది? అదే ఎక్స్ మీ ఆప్షన్లో ఉన్న 4 దేన్ని డివైడ్ చేస్తుంది అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఆప్షన్స్ని చూడాలి. చూడండి ఆప్షన్స్ మీరు కాన్సెప్ట్ తెలుసు అంటే మీ క్వశ్చన్ ఈ రకంగా అడుగుతారని తెలుసుంటే మీరు వెళ్ళిపోవచ్చు అండి డైరెక్ట్గా ఆప్షన్ 3కి వెళ్ళిపోవచ్చు. ఆప్షన్ 3ని 2 to the power of అంటే 32కి మల్టిపుల్లో ఏది ఉందో చూడాలి. 32 కన్నా ఎక్కువ ఉండాలి, 32కి మల్టిపుల్లో. ఇది 2 to the power of 32 పవర్ 3 ప్లస్ 1 క్యూబ్ అని రాసుకోవచ్చా? దీన్ని రాసుకోవచ్చు కదా. 2 to the power of 32కి ఈ పవర్లో 32 ఉంది కదా, 32 మల్టిపుల్లో మీ ఆప్షన్ ఏది ఉందో పైన చూడండి. ఇది 2 to the power of 32 ప్లస్ 1 హోల్ క్యూబ్ రాసుకోవచ్చా? ఇది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్మేట్లో ఉందా చూడండి. ఇది ఏ క్యూబ్ బీ క్యూబ్. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్కి ఫార్ములా ఏంది నాకు? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఏబీ కదా ఫార్ములా. ఇది వదిలేసేయండి ఈ పార్ట్ గురించి, ప్రస్తుతానికి ఇది చెప్పండి. అంటే ఏ అంటే ఎంత? 2 to the power of 32 plus 1. 2 to the power of 32 plus 1 బి అంటే అదే కదా. సంథింగ్ ఇక్కడ ఇంకేదో వస్తుంది చూడండి. 2 to the power of 32 plus 1ని ఎక్స్ అనే నెంబర్ డివైడ్ చేస్తుంది. 2 to the power of 32 plus 1ని ఎక్స్ అనే నెంబర్ డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ నెంబర్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఈ నెంబర్ని ఈ రకంగా రాసుకోవచ్చు కదా. అంటే ఈ 2 to the power of 32 అనే నెంబర్ని కూడా ఎక్స్ డివైడ్ చేస్తుంది కదా. అంటే మన ఆన్సర్ ఏంది? 3. చూడండి 2 to the power of 96 plus 1ని కూడా ఎక్స్ డివైడ్ చేస్తుంది. 2 to the power of 96 plus 1ని ఎక్స్ డివైడ్ చేస్తుంది. 2 to the power of 32 plus 1ని ఎక్స్ డివైడ్ చేస్తుంది క్వశ్చన్లు ఇచ్చాడు. 2 to the power of 32 plus 1ని ఎక్స్ డివైడ్ చేస్తే ఈ 4 ఆప్షన్లలో దేన్ని ఎక్స్ డివైడ్ చేస్తుంది అని అడిగాడు. ఈ 2 to the power of 96 plus 1ని నేను ఈ రకంగా రాసుకోవచ్చు. ఈ రకంగా రాసుకున్నప్పుడు దీంట్లో 2 to the power of 32 plus 1 వచ్చింది. అంటే దీన్ని కూడా ఎక్స్ డివైడ్ చేస్తుంది కదా. దీన్ని ఎక్స్ డివైడ్ చేసిందంటే ఈ మొత్తాన్ని కూడా ఎక్స్ డివైడ్ చేసినట్టే కదా. ఐ హోప్ ఇది క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. యూనిట్ ప్లేస్లో ఉన్న నంబర్ చెప్పాలండి. యూనిట్ ప్లేస్లో ఉన్న నంబర్ చెప్పాలి. చూడండి యూనిట్ ప్లేస్లో ఉన్న నంబర్ చెప్పాలంటే 3 to the power of 65 అండ్ 6 to the power of 59 అండ్ 7 to the power of 71 కదా. పవర్లో ఉన్నదాన్ని 4తో డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ ఏమొస్తుందో అది చూస్తాం మనం యూనిట్ డిజిట్ కాన్సెప్ట్లో. ఇప్పుడు 65ని కనుక మీరు 4తో డివైడ్ చేశారనుకోండి ఎంత వస్తుంది? రిమైండర్ 1 వస్తుంది. 4 × 16 64 తర్వాత ఒకటి వస్తుంది అంటే 3 to the power of 1. రైట్. ఇక్కడ 59ని కనుక మీరు 4తో డివైడ్ చేశారనుకోండి 14 4 56 అంటే 3 వస్తుంది. 6 క్యూబ్. ఓకే. ఈ 7 పవర్ ఈ 71ని కనుక మీరు 4తో డివైడ్ చేశారండి 14 68 కదా, 15 4 68 అంటే ఇది 7 క్యూబ్ వస్తుంది. ఓకే. చూడండి 7 క్యూబ్లో యూనిట్ డిజిట్ ఎంత అండి? 7 స్క్వేర్ 49, 9 × 7 63. ఇక్కడ 3 వస్తుంది. 6కి పవర్లో ఎంత ఉన్నా 6 వస్తుంది. ఇది 3 వస్తుంది. సో 3 × 6 × 3 యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 3 6 18 8 3 24 అంటే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది అంటే 4 వస్తుంది మనకి. ఐ హోప్ ఇది క్లియర్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. 9 to the power of 19 plus 6. 9 to the power of 19 plus 6 డివైడెడ్ బై 8 అయితే రిమైండర్ ఎంత? చూడండి మనం ఇంతకుముందు 4 to the power of 1000 by 7 అని చెప్పాము కదా.
ఇక దీనికి అడ్వాన్స్ క్వశ్చన్ అదండి. మనం ఏమన్నామంటే డినామినేటర్లో ఏదైతే ఉంటుందో ఈ 8కి మల్టిపుల్కి +or-1లో న్యూమరేటర్లో ఉండాలని అన్నాం. ఇది 8 మల్టిపుల్ కన్నా ఒకటి ఎక్కువ కదా. అంటే మీరు 9/19ని కనుక 8తో డివైడ్ చేశారనుకోండి, 9ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. 9/19/8 అనుకున్నారనుకోండి, +6/8 వదిలేసేయండి. 9/8 చేస్తే రిమైండర్ 1 వస్తుంది. ఈ 1 పవర్లో 19 ఉంది, 1 పవర్లో 19 అన్నా 1 అంటే ఈ రిమైండర్ అంతా 1 ప్లస్ 6ని కనుక 8తో డివైడ్ చేస్తే రిమైండర్ 6 వస్తుంది. సో 6 + 1 ఎంత 7. ఇది నాకు రైట్ ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. X, Y, Z are consecutive positive integers such that x less than y less than z. If the digit in the units place of x square is 6 and digit in the units place of y square is 9, then digit in the unit place of z square is. X, Y, Z అంటే కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే వరుస సంఖ్యలు అంట x, y, zలు. అండ్ x less than y less than z అంట, ఇది కండిషన్ ఉంది. ఇఫ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఆఫ్ x square is 6 అంట. చూడండి, x స్క్వేర్ యొక్క యూనిట్ డిజిట్ 6 అవ్వాలంటే యూనిట్ డిజిట్ మీకు 6 ఎక్కడ వస్తుంది స్క్వేర్లో? 2 స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, 3 స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. అలా 6 స్క్వేర్ చేస్తే 6 రావాలంటే ఎక్కడెక్కడ వస్తుంది? అంటే ఏదో ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ యొక్క 4 స్క్వేర్ ఉందనుకోండి, ఇక్కడ మీకు 6 వస్తుంది. XYZ ఆర్ కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అని అన్నాడు, కానీ అది సింగిల్ డిజిటా, డబుల్ డిజిటా, ట్రిపుల్ డిజిటా ఇవ్వలేదండి. అండ్ మనకి యూనిట్ ప్లేస్ చెప్పడానికి అది ఆ నంబర్లో యూనిట్ ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందో అది తెలిస్తే సరిపోతుంది. ఇది 1, ఇది దీని ముందు ఎంత ఉన్నా మనకు సంబంధం లేదు. మీకు x స్క్వేర్ చేస్తే యూనిట్ డిజిట్ 6 వస్తుందంటే ఇది x అనే నంబర్ అనుకుంటే, x అనే నంబర్ ఎంత పెద్దగా ఉన్నా మనకు సంబంధం లేదా, x అనే నంబర్లో యూనిట్ ప్లేస్లో వన్స్ ప్లేస్లో, యూనిట్ ప్లేస్ అంటే వన్స్ ప్లేస్లో 4 ఉన్నట్టు, లేదా 6 ఉన్నా కూడా వస్తుందండి. అంటే 6 స్క్వేర్ ఉన్నా కూడా 6 వస్తుంది. ఐ హోప్ ఇది క్లియర్ కదా. ఇది క్లియర్. అంటే x స్క్వేర్ అనే నంబర్ యొక్క యూనిట్ ప్లేస్లో మనకు 6 వస్తుంది అంటే ఆ నంబర్ అయితే లాస్ట్ డిజిట్లో 4 ఉండాలి, లేదా ఆ నంబర్ యొక్క లాస్ట్ డిజిట్లో 6 ఉండాలి. మీరు లాస్ట్లో 4 స్క్వేర్ చేసినా 6 వస్తుంది, 6 స్క్వేర్ చేసినా 6 వస్తుంది. నెక్స్ట్ నంబర్కి కన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నారు కదా. చూడండి, ఇది 4తో ఎండ్ అయిందంటే నెక్స్ట్ నెంబర్ 5తో ఎండ్ కావాలా కన్సిక్యూటివ్ నెంబర్స్. ఇప్పుడు 5 స్క్వేర్ తోటి అయితే యూనిట్ డిజిట్ 5 కావాలి. ఇప్పుడు ఇది 6 తోటి ఎండ్ అయింది ఒక నంబరు, అంటే నెక్స్ట్ ఇది 7 తోటి ఎండ్ అవుతుంది కదా. ఇప్పుడు 7 స్క్వేర్ చేస్తే యూనిట్ డిజిట్లో 7, ఈ 1 ప్లేస్లో 7 ఉందంటే 7 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 9. వాడు అదే ఇచ్చాడా. అంటే డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఆఫ్ y స్క్వేర్ ఇస్ 9. ఇప్పుడు z అనేది ఇక్కడ 6 వచ్చింది, 7 వచ్చిందంటే ఇక్కడ ఎంత రావాలి? 8 రావాలి. 8 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే మీకు z స్క్వేర్ యొక్క యూనిట్ డిజిట్లో ఏమొస్తుంది అంటే 4 వస్తుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ది నెంబర్ ఆఫ్ జీరోస్ అక్కరింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రిజల్టింగ్ నెంబర్ ఆఫ్ ద ప్రొడక్ట్. చూడండి, దీన్ని ప్రొడక్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయంటండి. మీకు నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలి అంటే ఒక 2 కావాలి, ఒక 5 కావాలండి. ఒక 2 × 5 జరిగితే 10 వస్తుంది, అంటే ఒక 0 వస్తుంది. 2 × 5 జరిగితే 10 వస్తుంది. ఒక 0 కావాలంటే ఒక 2, ఒక 5 కావాలి. ఆ 2 మల్టిప్లై అయ్యి మీకు ఒక 0 ఇస్తుంది. దీంట్లో ఫస్ట్ ఎన్ని 5లు ఉన్నాయో చూడండి. చూడండి, 105లో ఒక 5 ఉంటుందండి, 1. 55లో ఒక 5 ఉంటుంది. ఇక 25లో 2 ఉంటుంది, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 1. 15లో ఒక 5 ఉంటుంది. అంటే దీంట్లో మొత్తంలో ఎన్ని 5లు ఉన్నాయంటే 1, 2, 3, 4, 5 5s ఉన్నాయి. మీరు 5 5s 5 2స్తో మల్టిప్లై చేస్తే 5 zeros వస్తాయి. 5 2s ఉన్నాయా లేదా చూడండి. ఇగో ఇక్కడ ఒక దగ్గరనే 4 2s ఉన్నాయండి. ఇక్కడ 2⁴ రాసుకోవచ్చు. ఇగో ఇది 8 × 5, ఇక్కడ ఒక దగ్గరనే 3 2s ఉన్నాయి. అంటే మీకు 2s ఎన్ని కావాలో అన్ని ఉన్నాయి. మీకు 2s ఎన్ని కావాలన్నీ ఉన్నాయి. మీకు 2స్తో సంబంధం లేదు. ఇప్పుడు మీ దగ్గర 5 5s ఉన్నాయి, 2s 5 కన్నా ఎక్కువ ఉన్నాయి. అంటే 5 2s 5 5తో మల్టిప్లై అయ్యి మీకు 5 zeros వస్తుంది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఏ 21 digit number n is obtained by writing the consecutive natural number side by side starting from 1. If that number n is divided by 11, then the remainder obtained is. చూడండి, క్వశ్చన్ ఒక 21 digit నెంబర్ ఉందంట. ఆ నెంబర్ ఎట్టుందంటే 1 2 3 4 అలా లైన్గా రాసుకుంటూ వెళ్ళాలంట ఒకదాని పక్కన ఒకటి. అలా 21 digit రాయాలంటే 1 2 3 4 5 6 7 8 9, ఇక్కడ 9 అయిపోయింది కదా. ఇగో 10 11 4 అయిపోయినాయి, 12 6 అయిపోయింది, 13 14 ఎన్ని అయిపోయాయి చూడండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏమో, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 9 అయిపోయాయండి. 9 తర్వాత ఇవి 2 2 digits కదా, 1 2 3 4 5
5 అంటే 10. ఈ 21 డిజిట్లో ఇవి 10 అయ్యాయి, 19 అయ్యాయి అంటే ఇంకొక నెంబర్ రావాలి, 15 రావాలి. అంటే ఇంకో నెంబర్ 15 రావాలి. అంటే 1 2 3 4 5 6 7 1 8 9 10 11 12 13 14 15 వరకు రాస్తే మీకు ఇవన్నీ 21 నెంబర్స్ అవుతాయి. ఈ నెంబర్ కనుక మీకు 11తో డివైడ్ అవుతే రిమైండర్ ఎంత అని అడుగుతున్నారండి. ఓకే, ఈ నెంబర్ నేను 11తో డివైడ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ప్రస్తుతం చూడండి, 11తో డివైడ్ అవుతుంది అని అనుకుంటే 11కి డివిజిబిలిటీ రూల్ ఏంది? ఆడ్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్ డిఫరెన్స్ అనేది 0 కావాలి లేదా 11 మల్టిపుల్ కావాలి. ఇక ఆడ్ ప్లేసెస్ అంటే ఇక్కడ నుండి మొదలు పెడతా. 5 4 9 9 3 12 12 ప్లస్ 2 ఎంత? 12 ప్లస్ 2 14. ఇక 14 ప్లస్ 1 15 15 0 15 15 ప్లస్ 9 ఎంత? 24 24 ప్లస్ 7 ఎంత? 24 7 31 31 ప్లస్ 5 ఎంత? 31 5 36 36 3 ఎంత? 39 39 ప్లస్ 1 ఎంత? 40. ఇక సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ ఏమో 40 వచ్చిందండి. సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్ ఎంత వస్తుందో చూద్దాం. సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్ ఇగో ఈవెన్ ప్లేసెస్ అంటే ఇటు నుండి 1 2 3 4 5 6 8 6 14 14 ప్లస్ 6 20 24 26 చూడండి. 40 మైనస్ 26 చేస్తే ఐదర్ 0 రావాలి లేదా ఒక 11 మల్టిపుల్ రావాలి. ఐదర్ 0 రావాలి లేదా 11 మల్టిపుల్ రావాలి. అయితేనే ఆ నంబర్ మీకు 11తో డివైడ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ 40 కాకుండా లెట్ సపోజ్ 37 కనుక ఉండుంటే 37 మైనస్ 26 ఎంత అవుతుందండి? 37 మైనస్ 26 ఎంత అవుతుంది అంటే 11 అవుతుంది. అప్పుడు 11తో డివైడ్ అవుతుంది. ఈ 40 కాకుండా ఇక్కడ 37 ఉండుంటే 37 మైనస్ 26 వచ్చి 11 వచ్చేది. ఇక్కడ 40 కాకుండా 37 రావాలంటే ఏం జరగాలి? 40 కాకుండా 37 రావాలంటే 3 తక్కువ ఉంది కదా. ఇగో ఈ లాస్ట్ నెంబర్ 15 కాకుండా కనుక 12 ఉండుంటే, 15 కాకుండా ఈ లాస్ట్ నెంబర్ 12 అయ్యి ఉంటే ఏం జరిగేది చెప్పండి? అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 కాకుండా 12. ఇదొక నెంబర్ అండి, ఒక పెద్ద నెంబర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 12 ఇది ఈ నెంబర్ కనుక ఉండుంటే ఏం జరిగేది? అది మీకు 11తో డివైడ్ అయ్యేది. 12 కాకుండా 15 ఎక్స్ట్రా ఉంది అంటే 3 ఎక్స్ట్రా ఉంది అంటే ఈ మొత్తం నంబర్ని 1 2 3 4 5 16 ఈ 14 12 ప్లస్ 3గా రాసుకోవచ్చు. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అనే నంబర్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 12 ప్లస్ 3గా రాసుకోవచ్చు. ఈ నంబర్ అనేది ఇవి అప్ టు 12 వరకు ఉన్న నంబర్ 11తో డివైడ్ అవుతుంది. ఇదే రిమైనింగ్ ఎక్స్ట్రా ఈ 3నే మనకి రిమైండర్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. అయితే ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడు అడగలేదండి. అంటే ఇట్లా కన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంటాయి కదా, 1 2 3 4 అని ఇలా కన్సిక్యూటివ్గా నెంబర్స్ ఒక 21 డిజిట్స్ 30 డిజిట్స్ 45 డిజిట్స్ ఇలాంటి నెంబర్స్ తీసుకొని ఆ నెంబర్ 11తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయమని ఇప్పటివరకు అయితే ఇటువంటి క్వశ్చన్స్ అడగలేదు. ఎస్ఎస్సీలో కూడా అడగలేదు, ఎస్ఐ కానిస్టేబుల్ అడగలేదు. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు అడుగుతారంటే ఒక 21 డిజిట్స్ ఒక 45 డిజిట్స్ ఒక 100 డిజిట్స్ నెంబర్ ఎలా ఫామ్ అయిందంటే కన్సిక్యూటివ్ నెంబర్స్ తోటి ఫామ్ అయింది. దీన్ని 8తో డివైడ్ చేస్తే ఎంత, 16తో డివైడ్ చేస్తే ఎంత అని అడుగుతారండి. ఎందుకంటే 8కి అండ్ 16కి డివిజిబిలిటీ రూల్ చూడడానికి లాస్ట్ 3 డిజిట్స్ లాస్ట్ 4 డిజిట్స్ చూస్తే సరిపోతుంది. 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఎంత? లాస్ట్ 3 డిజిట్స్ కదా. 16 యొక్క డివిజిబిలిటీ రూల్ ఎంత? లాస్ట్ 4 డిజిట్స్ కదా. సో ఇప్పుడు మీరు 21 ఒక 50 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఇలా 50 డిజిట్ నెంబర్ ఉంది, అవి 1 నుండి స్టార్ట్ అయ్యి కన్సిక్యూటివ్ నెంబర్స్తో ఫామ్ అయింది అనుకోండి. అది 8తో డివైడ్ అవుతుందా లేదా చెప్పాలంటే మీరు లాస్ట్ 3 డిజిట్స్ చూస్తే సరిపోతుంది. అది చూడడం ఈజీ కాబట్టి 8కి డివిజిబిలిటీ రూల్కి సంబంధించిన క్వశ్చన్ అడిగేవాడు లేదా 16కి అడిగేవాడు. కానీ 11 తోటి ఎప్పుడు అడగలేదు. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక 21 డిజిట్ నెంబర్ కాకుండా ఒక 65 డిజిట్ నెంబర్ ఉంది. లెట్ అజ్యూమ్ ఒక 65 డిజిట్ నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఎట్లా ఫామ్ అయిందంటే ఇట్లా ఫామ్ అయింది. 1 2 3 4 5 లైన్గా రాసుకుంటూ వెళ్తే ఒక 65 డిజిట్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఈ నెంబర్ మీకు 11తో డివైడ్ అవుతే రిమైండర్ ఎంత అని అడిగాను అనుకోండి. పాసిబుల్ చేయడం అంటే పాసిబిలిటీ కాదు, చేయలేము. ఎందుకు చేయలేమంటే మీరు 1 2 3 4 5 చెయ్యొచ్చు. 65 రాసుకుంటూ వెళ్ళి ఆడ్ ప్లేస్లో ఉన్న నెంబరు ఈవెన్ ప్లేసెస్ ఉన్న నెంబర్లన్నింటినీ యాడ్ చేసుకుంటూ రావచ్చు. బట్ టైం చాలా పట్టింది కదా. కానీ వాడు అడిగాడు. ఇది ఏంటంటే కొంచెం సింపుల్గా ఉంది కాబట్టి అడిగాడు. ఐ హోప్ ఇది క్లియర్ మీకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇన్ ఏ డివిజన్ ద డివైజర్ is 4 times the remainder and the quotient is 7 times the divisor. If the remainder is 7, then the least number that must be added to the dividend to make it divisible by 7. ఒక డివిజన్లో
డివైజర్ ఈజ్ 4 times ద రిమైండర్. ఇది డివైజర్ కదా, ఇది రిమైండర్ కదా, దీనికి ఇది 4 times ఉంటుందట. ఇగో రిమైండర్కి డివైజర్ 4 times ఉంటుందట. అండ్ ద కోషంట్ ఈజ్ 7 times ద డివైజర్. కోషంట్ ఇది కోషంట్ దీనికి 7 times ఉంటుందట. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 7, ఇక క్వశ్చన్లో రిమైండర్ 7 అని ఇచ్చాడు. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 7, క్వశ్చన్ లేదా అడుగుతున్నాడు ఫస్ట్ ఇది 7 అయితే ఇది ఎంత కావాలి, 7 × 4 28 కావాలి. దీనికి ఇది 4 times ఉంటుంది, దీనికి ఇది ఇంటూ 4 times ఉంటుంది. ఇక దీనికి ఇది ఇంటూ 7 times ఉంటుంది కదా. ఇది ఎంత కావాలి, 28 × 7 కావాలి. ఓకే, అన్ని వాల్యూస్ వచ్చేప్పుడు క్వశ్చన్ చదువుదాం. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 7, దెన్ ద లీస్ట్ నంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు ద డివిడెండ్. డివిడెండ్ అంటే ఇక్కడ ఉంటుంది ఇది. అసలు డివిడెండ్ అంటే ఏంది, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ప్లస్ ఇది కదా. డివిడెండ్ 28 × 28 × 7 + 7 ఇది డివిడెండ్. ఇప్పుడు ఈ డివిడెండ్కి మీరు ఏ లీస్ట్ నెంబర్ని కనుక యాడ్ చేస్తే ఈ మొత్తం నంబర్ అనేది 9తో డివైడ్ అవుతుందంట. ఈ డివిడెండ్కి మీరు ఏదో ఒక లీస్ట్ నెంబర్ యాడ్ చేయాలి. ఏదో ఒక లీస్ట్ నెంబర్ని యాడ్ చేస్తే ఇది మొత్తం 9తో డివైడ్ అవుతుంది. 9కి డివిజిబిలిటీ రూల్ ఏంది మనకి, సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూస్తాం. ఇగో సమ్ ఆఫ్ ది డిజిట్స్ కూడా అవసరం లేదు. 9 × 3 = 27 అంటే ఇక్కడ ఒక్క రిమైండర్ వస్తుంది, 1 వస్తుంది. 9 × 3 = 27 1 వస్తుంది. అంటే 28 × 28 7ని కనుక 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 7 వస్తుంది. అంటే 28 × 28 × 7ని కనుక 9తో డివైడ్ చేస్తే మీకు ఎంత రిమైండర్ వస్తుంది అంటే 7 రిమైండర్ వస్తుందండి. ఇగో ఇక్కడ ఒక 7 ఉంది, ఈ 7ని మళ్ళీ 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, అది 7ని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ 7 వస్తుంది. అంటే 28 × 28 × 7 + 7ని కనుక మీరు 9తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ ఎంత వస్తుంది అంటే ఇక్కడంతా ఇంటూ కదా, ఇక్కడ ఒక 7 ఉంది, ఇక్కడ ఒక 7 ఉంది, అంటే 14 రిమైండర్ వస్తుందండి. 28 × 28 × 7 + 7ని కనుక మీరు 9తో డివైడ్ చేస్తే మీ రిమైండర్ ఎంత వస్తుంది అంటే 7 + 7 14 రిమైండర్ వస్తుంది. 14 రిమైండర్ వస్తుంది. 14 రిమైండర్ వస్తుంది కాబట్టి ఇంకొక 4 యాడ్ చేశారనుకోండి దీనికి, 14 + 4 18 అయిపోతుంది. ఆ 18ని మళ్ళీ 9 డివైడ్ చేస్తుంది కదా. అంటే మీరు యాడ్ చేయాల్సింది ఎంత, 4 యాడ్ చేయాలి దీనికి. నెక్స్ట్ క్వశ్చన్. When a positive integer k is added to 3096, if the resulting number is divisible by 39, then the least value that k is. Okay. ఇప్పుడు 3096 కంట ఒక k అనే నంబర్ని కనుక యాడ్ చేస్తే ఈ వాల్యూ 39తో డివైడ్ అవుతుందట. 3096కి k యాడ్ చేస్తే ఈ వాల్యూ 39తో డివైడ్ చేస్తారంట. ఈ k వాల్యూ లీస్ట్ వాల్యూ కావాలి. అప్పుడు k వాల్యూ ఎంత అని క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ని 2-3 రకాలుగా చేయొచ్చండి. ఒకసారి చూడండి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే 3096ని కనుక 39తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో చూద్దాం. ఇక 39 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 39 × 10 అంటే 390. ఓకే, 39 × 2 అంటే 78. అంటే 390 నుండి 80 తీసేసిన 310 వస్తుంది. అంటే 39 × 7 చేయాలి మీరు. 40 × 7 అంటే 280. 280లకి 7 తీసేసేయండి. అంటే 7 అంటే 283 వస్తుందండి. 39 × 7 చేస్తే మీకు 283 వస్తుంది. 283 అంటే ఎంత ఉంది అక్కడ, 83 అంటే 17 ఉంది. 17 + 9 ఎంత, 17 + 9 26. ఓకే, 266 ఉంది అంతేనా, 266. క్లియరా? ఒక్క నిమిషం అండి. 3096ని నేను 39తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత వస్తుందో చూస్తున్నా అండి. 39 × 7 కనుక చేశాను అనుకోండి, 40 × 7 280 కావాలి. కానీ 1 × 7 తక్కువ ఉంది కాబట్టి 280 నుండి 273. ఓకే, ఇది 7 చేస్తే 273 వస్తుంది. ఓకే, 273 కదా. 273 నుండి 309 డిఫరెన్స్ ఎంత, 273 అంటే ఇది 27 + 3. 27 + 3 అంటే ఎంత, 27 + 9. 27 9 అంటే ఎంత అండి, 37 36. అంటే మీకు ఇంకా 366 ఉందండి. 360. 39 366ని ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది, ఎన్నిసార్లు చూడండి. 39 × 9 చేయండి. 39 × 9 9 9 81 వస్తుంది. 39 × 10 చేస్తే 390 కదా. 9 చేస్తే ఎంత, ఒకసారి తీసేసేయాలి, లేదా 9 చేసేయండి. 9 9 81, 9 3 27 + 8 351.
300 అంటే 351 టైమ్స్ చేస్తుందండి. 366 కదా. అంటే 39 ఇగో ఈ 366ని కూడా 9 టైమ్స్ చేస్తే మీకు రిమైండర్ ఎంత వస్తుంది అంటే 351 అంటే 15 వస్తుంది. ఇది అర్థమైందా? అంటే మీకు 3096ని కనుక 39తో మీకు డివైడ్ చేస్తే రిమైండర్ 15 వస్తుంది. రిమైండర్ 15 రావద్దంట, దీనికి ఎంతో కొంత వాల్యూని యాడ్ చేస్తే అది డివైడ్ అవ్వాలి 39 తోటి. ఆ యాడ్ చేసే వాల్యూ లీస్ట్ కావాలి. దీనికి ఒక 24 యాడ్ చేస్తాను చూడండి. 24 యాడ్ చేస్తే 39 అవుతుంది. అప్పుడు 39 డివైడ్ అవుతుంది కదా. అంటే మీరు 3096 కనుక 24 యాడ్ చేస్తే అది మీకు దేంతో డివైడ్ అవుతుంది అంటే 3096 + 24 అనే నెంబర్ మీకు 39తో డివైడ్ అవుతుంది. ఇది ఆప్షన్ నాకు 4 రైట్ ఆన్సర్. ఓకే, చూడండి ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఈ 3096ని మీరు 39తో డివైడ్ చేయడానికి కొంతైనా కష్టపడ్డాం కదా. 39 × 8 చేయడము, 39 × 9 చేయడం కొంత కష్టం అనిపించింది కదా. కొంత కష్టం అనిపించింది. మరి మీకు నంబర్ సిస్టంలో డివిజిబిలిటీ రూల్కి సంబంధించిన కాన్సెప్ట్ కనుక క్లారిటీ ఉంటే ఈ క్వశ్చన్ చేయడం చాలా ఈజీ అండి. ఎలా అంటే చెప్తా చూడండి ఒకసారి. ఈ 39లో మీకు ఒక నంబర్ 39తో డివైడ్ అవ్వాలంటే 3తో డివైడ్ అవ్వాలి, అది 13తో డివైడ్ అవ్వాలి, అంతే కదా. ఇగో ఈ నెంబర్ మీకు 3తో డివైడ్ అవుతుంది. 15, 21, 18, 24 ఇవి కూడా 3తో డివైడ్ అవుతుంది. ఒక నంబర్ 3096 ఉంది. 3096కి మీరు ప్లస్ ఒక నెంబర్ని యాడ్ చేస్తున్నారు. ఈ నెంబర్ 39తో డివైడ్ అవ్వాలి. 39తో డివైడ్ అవ్వాలంటే 3తో అవ్వాలి, 13తో అవ్వాలి. 3 × 13 ఇది 3తో అవుతుంది. ఖచ్చితంగా ఈ నెంబర్ కూడా 3తో కావాలి. నాకు అన్ని ఆప్షన్లు 3తో డివైడ్ అయ్యి ఉన్నాయి. ఓకే, నాకు 13తో కూడా డివైడ్ కావాలి. మీకు 13కి డివిజిబిలిటీ రూల్ తెలుసా? 13కి డివిజిబిలిటీ రూల్ ఇప్పుడు నేను చెప్పేది కనుక జాగ్రత్తగా వింటే ఇది మీకు సెకండ్స్ ప్రాబ్లం అండి. ఒక 6 డిజిట్ నెంబర్ ఉందనుకోండి. ఒక 6 డిజిట్ నెంబర్ కనుక 13తో డివైడ్ అవుతుంది అనుకోండి. 13కి డివిజిబిలిటీ రూల్ ఇది. ఒక 6 డిజిట్ నెంబర్ కనుక 13తో డివైడ్ అవుతుందా లేదా చెప్పాలంటే ఈ 6 డిజిట్ నెంబర్ని ఆఫ్ చేసుకోండి. ఈ నెంబర్కి కనుక డిఫరెన్స్ తీసుకుంటే వచ్చే నెంబర్ కనుక 13తో డివైడ్ అవుతే ఆ నెంబర్ 13తో డివైడ్ అయినట్టే. అర్థమవుతుందా? మరి మీకు ఇక్కడ క్వశ్చన్లో 3096 ఇచ్చాడు. ఈ 3096 అనే నంబరు 6 డిజిట్ నెంబరా? కాదు. 6 డిజిట్ నెంబర్ కాదంటే నేను దీన్ని 6 డిజిట్ చేసుకోవచ్చా? 003096. ఇప్పుడు 96 నుండి 3 తీసేస్తే ఎంత? 93. 13తో డివైడ్ అవుతుందా? కాదు. ఇప్పుడు మీరు 93కి ఆప్షన్లు ఉన్న ఏ నెంబర్ని కనుక యాడ్ చేస్తే 13తో డివైడ్ అవుతుంది చూడండి. 93 + 15 ఎంత వస్తుంది? 108 వస్తుంది. డివైడ్ అవుతుంది కాదు. 93 + 23, 93 అంటే 103, 113, 114 అవుతుంది. 93 + 24 చేస్తే ఎంత వస్తుంది? 117 అవుతుంది. 117 అనేది 13తో డివైడ్ అవుతుందా కాదా? అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఇది ఈజీ క్వశ్చన్ అండి. 3096ని కనుక మీరు ఒక కే అనే నెంబర్ యాడ్ చేస్తే అది 39తో డివైడ్ అవ్వాలి. కే అనేది లీస్ట్ వాల్యూ కావాలి. అది ఈజీ క్వశ్చన్, పెద్ద కష్టమైన క్వశ్చన్ ఏం కాదు. కానీ 3096ని మీరు 39తో డివైడ్ చేయాలంటే కూడా కొంత ఎఫర్ట్ పెట్టాలి కదా. అర్థమవుతుంది కదా. అది కూడా అవసరం లేదు. నేను ఏమంటానంటే నాకు 3096 అనే నెంబర్ నేను ఒక 6 డిజిట్ నెంబర్ లాగా ఇమాజిన్ చేసుకుంటున్నా. 003096. నేను ఇది ఎగ్జామ్లో నేను పెన్ను పేపర్ పెట్టి కూడా రాయాను. 003096. 96 నుండి 3 తీసేస్తే ఎంత అండి? 93. 93 అనేది 13తో డివైడ్ అవుతుందా? కాదు. 93కి మీరు ఆప్షన్లో ఉన్నది దేన్ని యాడ్ చేస్తే 13తో డివైడ్ అవుతుంది? 93కి ఆప్షన్లో ఉన్న 24ని యాడ్ చేస్తే 13తో డివైడ్ అవుతుంది. అయిపోయింది మన ఆన్సర్. క్లియర్? రైట్. క్వశ్చన్ నెంబర్ 11. If the remainder obtained when 4n is divided by 7 and 9 are 2 and 7 respectively, then the least possible value of n which is a prime number is. 4n ని కనుక 7 and 4n ని కనుక 9తో డివైడ్ చేస్తే ఒకసారేమో రిమైండర్ 2 రావాలంటే ఒకసారేమో రిమైండర్ 7 రావాలంట. అప్పుడు ఎన్కి పాసిబుల్ అయ్యే లీస్ట్ వాల్యూ ఏది అండ్ ఎన్ అనేది ప్రైమ్ నెంబర్ కూడా కావాలంట. ఇటువంటిది ఇచ్చినప్పుడు సింపుల్గా ఆప్షన్ వెళ్ళిపోవడమే. ప్రైమ్ నెంబర్ ఉండి లీస్ట్ ఉన్నది ఏది ఉంది నాకు ఆప్షన్లో? 2 అనేది ప్రైమ్ నెంబర్, అది లీస్ట్ ఉంది. సో 4కి పవర్లో 2 తీసుకుంటే 16/7. రిమైండర్ 2 వస్తుందా? వస్తుంది. 4కి పవర్లో 2 తీసుకుంటే 16/9. రిమైండర్ 7 వస్తుందా? వస్తుంది. ఇంకెక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఆన్సర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. Which of the following exactly divides 881 to 80? 881 280ని
ఎగ్జాక్ట్గా డివైడ్ చేసి ఆప్షన్లో ఉన్న నంబర్ ఏదని అడుగుతున్నారండి. చూడండి 7, 11, 13 అండ్ 1001. ఇగో దీనికి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఏదైనా ఒక 6 డిజిట్ నెంబర్ కనుక 7 తోటి 11 తోటి 13 తోటి 1001తోని డివైడ్ అవుతుందా లేదా చెప్పాలి అని అంటే ఆ 6 డిజిట్ నెంబర్ని మనం ఏం చేస్తామంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కనుక 7తో డివైడ్ అయితే ఈ నెంబర్ కూడా 7తో డివైడ్ అయినట్టే. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 11తో డివైడ్ అవుతే ఈ నెంబర్ 11తో డివైడ్ అయినట్టే. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 13తో డివైడ్ అయితే ఈ నెంబర్ మొత్తం నెంబర్ 13 తోటి. అలా ఇది డివిజిబిలిటీ రూల్. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత చెప్పండి. 81 నుండి 80 పోతే 1, 800 నుండి 200 పోతే ఎంత అండి? 881 నుండి 280 తీసేసేయండి, అంటే 601. ఇప్పుడు ఈ 601 అనేది కనుక మీకు 7 తోటి 11 తోటి 13తో డివైడ్ అవుతుందా లేదు చెప్పండి. 7తో డివైడ్ అవుతుందో చెప్పండి. 601. చూడండి 601ని మీరు 7తో డివైడ్ చేస్తే డివైడ్ అవుతుందా లేదంటే ఎట్లా చేస్తారు? 601 అనేది 560 ప్లస్ 41 కదా. 601 అనేది 560 ప్లస్ 41. 560 డివైడ్ అవుతుంది కానీ 41 డివైడ్ కాదు. 560 7 ఇంటూ 80 560 ప్లస్ 41 అంటే ఇది 7తో డివైడ్ కాదు. ఈ డిఫరెన్స్ అనేది 7తో డివైడ్ కాదంటే ఇది నా ఆన్సర్ కాదు. 13 13 ఉంది. 13 నల్ల 52 అంతే కదా. 13 నల్ల 52 అంటే 520. ఇది 520 ప్లస్ 81 520 ప్లస్ 81. 520 13తో డివైడ్ అవుతుంది కానీ 81 13తో డివైడ్ కాదు, అంటే ఇది నాకు కాదు. అంటే నాకు 19 మిగిలింది, 17 మిగిలింది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని చెక్ చేస్తా అండి. అంటే 881 280 ఉంది కదా. 881 280ని 17 డివైడ్ చేస్తుందా లేదా చూస్తా. 79 19 ఉంది కదా. ఏదో ఒకటి చెక్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నేను 881 280 తీసుకుంటా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటా. 881 280 ఉంది. 17తో చెక్ చేస్తా. 17 5లు 85 అయిపోయింది. 3 మిగిలింది. 17 ఎక్కం 17. చూడండి 17 అంటే ఇంకెంత 14 కదా. 17 31 కదండి. 17 నుండి 30 అంటే 13 14. ఓకే. 17 ఇంటూ 9 ఎంత కాదు, 17 ఇంటూ 7 చేయండి. 17 ఇంటూ 7 అంటే 119 కదా. 17 ఇంటూ 8 17 నల్ల 126 136. 17 ఇంటూ 8 17 నల్ల 68 కదా. 68 60 126. ఓకే 126 అవుతుంది. 126 కన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది? 36 ఇంకొక 6 16 ఎక్కువ ఉంది. ఓకే 16. ఇది ఎంత 16. సో రావట్లేదు కదా. 1 మినిట్ అండి. 881 280 881 280 ఇది 17తో డివైడ్ చేస్తున్నా. 17 5 85 అండి. 85 అంటే 3 మిగులుతుంది నాకు ఇక్కడ 3 కదా. 17 ఎక్కం 17 అంటే ఇక్కడ 14 మిగులుతుంది, ఇక్కడ 14 మిగులుతుంది. సో 17 ఇంటూ ఎంత 8 చేసామనుకోండి. 17 4 68 68కి డబల్ 126. సో 126 36 17 ఇంటూ 8 126 అండి. 126 కన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది? 126 కన్నా అంటే క్వశ్చన్ నెంబర్ 12. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్ 881 280? చూడండి 881 280ని ఎగ్జాక్ట్లీ డివైడ్ చేసే నెంబర్ ఏది? మీకు ఆప్షన్లో 4 ఇచ్చారు, ఒకటి 7 ఇచ్చారు, 13 ఇచ్చారు, 19 ఇచ్చారు, 17 ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఓకే ఒకసారి 7తో చెక్ చేస్తారు, ఒకసారి 7తో చెక్ చేస్తారు. ఓకే 7తో డివైడ్ అవుతుందా లేదా. నెక్స్ట్ 13తో చెక్ చేస్తారు, 13తో డివైడ్ అవుతుందా లేదా. అంటే 7 మొత్తం క్యాన్సిల్ చేసి 13 మొత్తం క్యాన్సిల్ చేసి 19 17. అప్పుడు ఏది అవుతుందో అది ఆన్సర్ పెడతారా? అలా కాదు కదా. మీకు డివిజిబిలిటీ రూల్స్లో ఈ 4 నంబర్లు అండి. 7 11 13 అండ్ 101. ఈ 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఒకవేళ మీ దగ్గర ఒక 6 డిజిట్ నెంబర్ ఉందనుకోండి. ఈ 6 డిజిట్ నెంబర్ని మీరు ఏం చేయాలంటే 3 డిజిట్స్ ఇలా
బైఫర్కేట్ చేసి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, ఇగో ఈ డిఫరెన్స్ మైనస్ ఈ డిఫరెన్స్ ఎంత, 881 మైనస్ 280 ఎంత, 601 కదా. ఈ 601ని కనుక 7 డివైడ్ చేసింది అనుకోండి, అప్పుడు ఈ టోటల్ నెంబర్ కూడా 7తో డివైడ్ అవుతుంది. ఈ 601ని 11 డివైడ్ చేస్తే ఈ టోటల్ నెంబర్ కూడా 11తో డివైడ్ అవుతుంది. ఈ 601ని 13 డివైడ్ చేస్తే టోటల్ కూడా నెంబర్ని కూడా 13 డివైడ్ చేస్తుంది. అండ్ 601ని 1001 డివైడ్ చేస్తే టోటల్ నెంబర్ని కూడా డివైడ్ చేసినట్టే. ఇది డివిజిబిలిటీ రూల్ చెప్తుంది మనకి. సో ఇప్పుడు మనం ఈజీగా చెక్ చేయొచ్చు కదా, 601ని 7 డివైడ్ చేస్తుందా లేదా. 601ని 7 డివైడ్ చేయదు. 601ని మీరు 560 ప్లస్ 41 లాగా ఇమాజిన్ చేసుకోవచ్చా. 560 ప్లస్ 41 అంతేనా కదా, 560 ప్లస్ 41, 560 డివైడ్ అవుతుంది కానీ 41 డివైడ్ కాదు. అంటే ఈ నెంబర్ 7తో డివైడ్ కాదు. ఇప్పుడు 601ని 13 డివైడ్ చేస్తుంది అంటే 601ని 520 ప్లస్ 81 లాగా ఇమాజిన్ చేసుకోవచ్చు. 13 × 4 52, పక్కన ఒక 0 పెట్టుకోండి, 520. 520 డివైడ్ అవుతుంది కానీ దాని తర్వాత 81 డివైడ్ కాదు. సో ఇది డివైడ్ కాదు. ఇప్పుడు నాకు 19 ఉంది, 17 ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని ఏదో ఒకటి చెక్ చేస్తా, ఏదో ఒకటి చెక్ చేస్తే నాకు అది ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఈ రెండింటిలో చిన్న నెంబర్ నాకు 17 కాబట్టి చూడండి, 881/218 నేను 17తో డివైడ్ చేస్తా లేదా చూస్తాం. నాకు 17 5 85, 17 5 85, 85 అంటే ఇక్కడ 3 మిగులుతుంది, 17 ఎక్కం 17, 17 అంటే ఇది 14 మిగులుతుంది. ఓకే, 17 × 8, 17 × 8 అంటే 136, 136 అంటే ఎంత మిగులుతుంది, ఇంకొక 6 మిగులుతుంది. 17 4 68, పక్కన 0. అంటే ఈ నెంబర్ని నాకు 17 డివైడ్ చేస్తుంది. 17 డివైడ్ చేస్తుంటే 19 డివైడ్ చేయాలని మీకు అర్థం కావాలి, మీ ఆన్సర్ పెట్టాలి. ఐ హోప్ ఇది క్లియర్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయడానికి మీకు 7 and 13 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలియాలి. ఒక 6 డిజిట్ నెంబర్ ఇస్తే ఏ రకంగా చేయాలో ఆ విషయం కనుక తెలిస్తే ఈ రెండింటిని ఈజీగా ఎలిమినేట్ చేయగలుగుతారు. అండ్ ఈ రెండింటిలో ఏదో ఒకటి చెక్ చేస్తే మీ ఆన్సర్ పెట్టవచ్చు మీరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. x minus 2, x and x plus 2 are 3 prime numbers lying between 1 and 100, then 3x is. చూడండి, x minus 2, x and x plus 2 కదా, x minus 2, x and x plus 2. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఏమో +2 ఉందండి, ఇక్కడ నుండి ఇక్కడికి +2 ఉంది కదా. ఇలా 2 డిఫరెన్స్ ఉండే మీకు ప్రైమ్ నెంబర్స్ సెట్ ఒకటే ఉంటుందండి. ఒక ప్రైమ్ నెంబర్ ట్రిప్లెట్స్ అంటాం దీన్ని, 3 5 7. దీని నుండి దీనికి 2 తక్కువ ఉంటుంది, దీనికన్నా 2 ఎక్కువ ఉంటుంది. ఇలా 2 డిఫరెన్స్ తోటి ఉండే ప్రైమ్ నెంబర్ సెట్ ఒకటే ఉంటుంది, 3 5 7. వాడు ఇచ్చింది అదే. ఇగో ఇది 3 అన్నాడు, ఇది 5 అన్నాడు, ఇది 7 అన్నాడు. అంటే ఎక్స్ వాల్యూ ఎంత, 5. 5 × 3 అంటే ఎంత, 15. సో నా ఆప్షన్ ది రైట్ ఆన్సర్. ఈ 3 5 7 మీదనే మీకు ఇష్టం వచ్చినట్టు నంబర్స్ ఇవ్వచ్చండి. చూడండి, ఇంతకుముందు మనము మీకు ఇలాంటి ఒక క్వశ్చన్ కూడా ఉంటుందండి, n² - 23 సమ్ ఏదో ఒకటి తీసుకోండి ర్యాండమ్గా, n² - 21 అండ్ n² - 19 అనుకోండి. ఓకే, చూడండి, దీనికన్నా దీనికి డిఫరెన్స్ ఎంత, 2 తక్కువ. దీనికన్నా దీనికి ఎంత డిఫరెన్స్, 2 తక్కువ, అంతేనా. దీంట్లో అన్నిటికన్నా చిన్న నెంబర్ ఏది, ఇది చిన్న నెంబర్. అంటే n² నుండి 23 మైనస్ అవుతుంది. అంటే ఇది ఎంత అవ్వాలి, ఇది 3 అవ్వాలి, ఇది 5 అవ్వాలి, ఇది 7 అవ్వాలి. అంటే 3 5 7 అవ్వాలి. లేదా దీన్ని ఇది 22 తీసుకోండి, ఇది 22 తీసుకోండి, ఇది 20 తీసుకోండి, 19 తీసుకోండి. ఇది n² - 22, n² - 20, n² - 18 ఇట్లా ఇస్తాడు. n² - 22, n² - 20 అండ్ n² - 18 ఆర్ 3 ప్రైమ్ నంబర్స్ అని ఇచ్చి అప్పుడు నాకు ఇక 3n + 5 వాల్యూ ఎంత అని అడుగుతాడు. అర్థమవుతుందా, n² - 22, n² - 20, n² - 18 ఆర్ 3 ప్రైమ్ నంబర్స్ అని ఇచ్చి అప్పుడు 3n + 5 వాల్యూ ఎంత అని అడిగితే మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇదే కాన్సెప్ట్ అండి. n² - 22, ఇగో ఈ నెంబర్కి డిఫరెన్స్ ఎంత. ఇక్కడ n² - 22 చూసి మీరు భయపడొద్దు, దీనికన్నా ఇది 2 తక్కువ. అర్థమైందా సార్, దీనికన్నా ఇది 2 ఎక్కువ, దీనికన్నా ఇది పెద్దది కదా, దీనికన్నా ఇది 2 ఎక్కువ. ఇలా +2 గ్యాప్ తోటి ఉండే ప్రైమ్ నెంబర్స్ మీకు ఒకటే జత ఉంటుంది, అది 3 5 7. అంటే ఇది 3 కావాలి, ఇది 5 కావాలి, ఇది 7 కావాలి. కావాలంటే చూడండి, n² - 22 = 3 చేస్తే ఇది n² 25 అవుతుంది, ఇది n² 25 అవుతుంది, దీనికి ఈక్వల్ చేస్తే ఇది n² 25 అవుతుంది. n² వాల్యూ 25 అయిందంటే n వాల్యూ 5 కావాలి, n వాల్యూ 5 అయితే ఇది 5 3 15 అవుతుంది, 15 + 5 ఎంత, 20. అంటే ఈ కాంబినేషన్ మీద మీకు క్వశ్చన్స్ ఏ రకంగా అయినా ఫ్రేమ్ చేయొచ్చు. మీకు ఒక్కటి అర్థమైంది ఉండాలి, ఏముండాలంటే 3, 5, 7 ఈ ప్రైమ్ నెంబర్ ట్రిప్లెట్ అంటాం దీన్ని. 2 డిఫరెన్స్ తోటి ఉండే ప్రైమ్ నెంబర్ ట్రిప్లెట్ ఇది ఒకటే, ఇంకేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14.
ఇఫ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఆఫ్ ఎ స్క్వేర్ ఆఫ్ అన్ ఇంటీజర్ ఇస్ ఎక్స్ దెన్ సమ్ ఆఫ్ ద ఆల్ పాసిబుల్ డిస్టింక్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఒక స్క్వేర్ నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ ప్లేస్లో కనుక ఎక్స్ ఉంటే ఆ ఎక్స్కి పాసిబుల్ అయ్యే వాల్యూస్ ఎంత? చాలా ఈజీ క్వశ్చన్ కదండి. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ ప్లేస్లో 0 ఉండగలుగుతుంది, 1 ఉండగలుగుతుంది, 2 ఉండదు, 3 ఉండదు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండదు, 8 ఉండదు, 9 ఉండదు. అంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ యొక్క యూనిట్ డిజిట్లో 0, 1, 4, 5, 6, 9 ఉంటుంది, 2, 3, 7, 8 ఉండదు. 5 + 5 10, 10 + 15 అంటే 25. వీటి టోటలే కదా మీకు అడిగింది 25. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ద సెట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ నంబర్స్ అండ్ ట్విన్ ప్రైమ్ నంబర్స్ ఎమాంగ్ ద నంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 ఈజ్. చూడండి, క్వశ్చన్ కొత్తగా ఫ్రేమ్ చేయాలని ట్రై చేసిన క్వశ్చన్ ఇది, బట్ కొంత క్లారిటీ మిస్ అయిన కూడా క్వశ్చన్ అండి. ఇక్కడ ఏమన్నాడంటే ఈ 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి కదా, దీంట్లో ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్ నెంబర్స్ ఉన్నాయి. క్వశ్చన్ చాలా క్లారిటీగా లేదండి, అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ మాత్రం క్లారిటీగా లేదు. బట్ మనం ఆప్షన్ ఎలిమినేషన్ తోటి క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. మీకు ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే 3, 5 ఒక ట్విన్ ప్రైమ్ నెంబర్, అంటే డిఫరెన్స్ 2 ఉండాలి, ఆ 2 ప్రైమ్ నెంబర్ కావాలి. 5, 7 ఇవి ట్విన్ ప్రైమ్ నెంబర్స్. మీకు 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, అర్థమవుతుందా? అండ్ ఇంకొకటి ఏమన్నారంటే ఒక పర్ఫెక్ట్ నెంబర్ అన్నారు. పర్ఫెక్ట్ నెంబర్ ఏంటంటే ఏదైనా ఒక నంబర్ యొక్క ఫ్యాక్టర్స్ సమ్ కనుక ఆ నెంబర్కి ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నారనుకోండి, 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి చెప్పండి? 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 6 అవుతుంది. 6ని 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది, 6 డివైడ్ చేస్తుంది. అంతే కదా, అంతేనా కదా? చూడండి, ఏదైనా ఒక నంబర్ యొక్క ఫ్యాక్టర్స్లో అదే నెంబర్ని వదిలేయాలి, ఎందుకంటే 6ని 6 యాడ్ చేయలేము కదా. ఏదైనా ఒక నంబర్ యొక్క ఫ్యాక్టర్స్లో 1 2 3 6 ఇవి 3 ఫ్యాక్టర్, ఇవి 4 ఫ్యాక్టర్స్ 6కి. దీన్ని వదిలేస్తే మిగతా నంబర్స్ యొక్క సమ్ ఏం కావాలంటే 6 కావాలి. ఏదైనా నంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్లో ఏదైనా నంబర్కున్న ఫ్యాక్టర్స్ అన్నింటి కనుక మీరు సమ్ చేస్తే అదే నెంబర్ రావాలి. కానీ ఆ ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు అది కూడా ఒక ఫ్యాక్టర్ కదా, దాన్ని తీసుకోవద్దు మీరు. అంటే దీంట్లో పర్ఫెక్ట్ నెంబర్ ఏదంటే దీంట్లో ఇగో ఈ అన్నింటిలో పర్ఫెక్ట్ నెంబర్ 4 ఒకటి మాత్రమే అండి. అర్థమైందా? మిగతా ఏవి కాదు. అంటే మీకు 4 ఉండాలి, 6 ఉండాలి. పర్ఫెక్ట్ నెంబర్ ఏమో 6 ఉండాలి. ఇగో పర్ఫెక్ట్ నెంబర్ ఏమో దీంట్లో 6 లేదు, దీంట్లో 6 లేదు, దీంట్లో 6 లేదు. అర్థమవుతుందా? ఇక్కడ 6 ఇవ్వలేదు, ఇక్కడ 6 ఇవ్వలేదు. మనకు అడిగింది సెట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ నంబర్స్ అండ్ ట్విన్ నెంబర్స్. ఇగో ఇక్కడ 6 ఉంది, అండ్ 3, 5 అనేది ఒక ట్విన్ నెంబర్, ట్విన్ ప్రైమ్ నెంబర్. 5, 7 ఒక ట్విన్ ప్రైమ్ నెంబర్. సో ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్. రైట్.